నడిపారు. ప్రజా సంఘాల జేఏసీ నడపడానికి ఉన్న మీ రాజకీయ నేపథ్యం ఏంటి? ఏ అనుభవం మిమ్మల్ని ఆ స్థాయి నాయకుడిని చేసింది? రాజకీయాలు అప్పటికి నాకు రాజకీయాలకి ఏం సంబంధం లేదు. తెలంగాణ అంటే అంతకుముందు ఉద్యమాలు చేసి వచ్చేసాను. లెఫ్ట్ ఆర్గనైజేషన్లో అప్పుడున్నటువంటి పరిస్థితులు, స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళి అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులకు అంతకుముందు అంటే మేము పుట్టకముందు రజాకాళ్ళు, తర్వాత నిజాం, తర్వాత అలాగ వారసత్వం పుచ్చుకున్నటువంటి గ్రామాలలో భూస్వాములు ఉంటారు తెలంగాణలో. ఆ భూస్వాములు ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద అప్పుడు దాడులు జరుగుతుండే. తర్వాత ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీల అణగారిన కులాల మీద నక్సలైట్లకు అన్నం పెడుతుందనే దాని మీద, తర్వాత వాళ్ళని ఇళ్ళల్లో అన్నం పెట్టి వాళ్ళకి ఇన్ఫార్మర్లుగా ఉంటుండ్రు, వాళ్ళని కాపాడుతున్ననే ఒక ముద్ర వేసి ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను వీళ్ళ మీద దాడులు చేసి వీళ్ళను పోలీసు వాళ్ళకు చెప్పి ఎన్కౌంటర్లు చేసిన చరిత్ర కూడా ఇవన్నీ చూశాను నేను స్టూడెంట్స్ చదువుతున్నప్పుడు. అంటే ఇదంతటి కారణం ఏంటంటే అంతకుముందు ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను అందరినీ ఎట్టి శాఖలు చేయించుకుందరు అక్కడున్న భూస్వాములు. దానికి వ్యతిరేకంగానే నక్సలిజం పుట్టింది. అప్పుడు వీళ్ళందరి మీద పూర్తిగా వీళ్ళను అణిచివేతకు గురి చేస్తున్నారు భూస్వాములు. కాబట్టి దాని మీద అప్పుడు స్టూడెంట్కి చదువుకుంటున్నారు కాబట్టి అప్పుడు ఒక సందర్భంలో చదువుతున్న తరుణంలో మమ్మల్ని అందరినీ తీసుకుపోయి చంపాలని చూసింది భూస్వాములు. దాదాపు ఎప్పుడు నేను యూటర్న్ ఉద్యమాలకు ఖచ్చితంగా ఈ ఉద్యమాలు చేయవలసిందే, ఈ బడుగు బలహీన వర్గాల గురించి నేను పోరాడవలసిందని ఎప్పుడు నేను నిర్ణయం తీసుకున్నంటే, ఎప్పుడైతే మమ్మల్ని తీసుకుపోయి చంపిస్తాం అప్పుడు నాకు చిన్న వయసు, నాకన్నా సీనియర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళంతా చాలా పెద్దవాళ్ళు. అప్పుడు నాకు చాలా తక్కువ ఏజ్. ఏం చదువుతున్నారు అప్పుడు మీరు? అప్పుడు నేను 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నా, 9th 10th క్లాస్ చదువుతున్నా. అప్పుడు ఇది ఎప్పుడు 98, 97 ఆ సందర్భం. అప్పుడు చిన్న పిల్లగాడిని, వాళ్ళను అందరినీ తీసుకుపోయి అందులో నన్ను తీసుకుపోయి, చిన్న పిల్లగాడని చూడలేదు, అప్పుడు చూడకుండా నన్ను తీసుకుపోయి చంపాలని నిర్ణయానికి వచ్చారు భూస్వాములు. ఎట్లా తప్పించుకున్నారు ఆ ప్రమాదం? 300 మంది భూస్వాములు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మొత్తం అందరు కలిసి తీసుకుపోయి చంపేయాలని. ఏ ప్రాంతం అది? ఏ ఊరు? ఎక్కడ? అక్కడ పెగడపల్లి మండలి ఎడుకుంటారు. అది ఈ సంఘటన జరిగింది. తర్వాత నేను చదువుతున్నది కొడిమ్యాల్లో. ఈ 2 సంఘటనలు నాకు చాలా చాలా అదిగా మలుపు తిప్పాయి మీ జీవితాన్ని. చంపడము, అవునా, ఎందుకు చంపుతారు అని కూడా నాకు తెలియని వయసు అది. అప్పుడు వీళ్ళందరినీ చంపుదామని చూసే వరకు అప్పుడు పోలీసు వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి డిఎస్పి, సిఐ వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పోగానే వాళ్ళు ఉంటున్న పోలీసు సిబ్బందిని తీసుకొని మొత్తం బెటాలియన్ అంతా దిగి అప్పుడు వీళ్ళందరినీ చెదరగొట్టి 50 మందిని ఎవరిని. అంటే అప్పట్లో భూస్వాముల దాష్టికాల నుంచి ప్రజల్ని కాపాడేందుకు కొంతమంది ఉద్యమాలు నడిపేవాళ్ళు, వాళ్ళతో మీరు ఏమైనా కలిసి నడిచినందుక? కలిసి నడిచింది. నేను అలాంటి కుటుంబంలో ఉన్నా కాబట్టి, ఆ నేపథ్యం ఉన్న కుటుంబం ఉన్నది కాబట్టి నన్ను అందరినీ పక్కల అంటే వాళ్ళందరూ కూడా చుట్టుపక్కలనే ఉందరు. వాళ్ళందరినీ తీసుకుపోయేటప్పుడు అంటే మేము అప్పుడు చదువుకోవడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు కదా. దళితులు కానీ బడుగు బలహీన వర్గాలు చదువుకోవడం కూడా ఇష్టం లేదు. అయితే వీళ్ళందరినీ ఎప్పుడైతే తీసుకెళ్లారో, చిన్నలు పెద్దలు లేకుండా తీసుకుపోయి ఇలా చంపేస్తే అయిపోతుంది ఈ భయంతో మొత్తం ఎంటైర్ డిస్టిక్లో కానీ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా చదవడానికి వీలు ఉండదు, భయపడతారు, భయభ్రాంతులకు గురి చేయాలి. అంటే మీ ప్రాంతము అప్పుడు వామపక్ష రాజకీయాలు, నక్సల్ అంటే నక్సలైట్లు వచ్చిర్రు, ఈ భూస్వాములు చేయబట్టి వచ్చారు కదా నక్సల్స్. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో బడా భూస్వాములు చేయబట్టే నక్సల్స్ వచ్చారు. ఆ నక్సల్స్ ఎందుకు వచ్చారంటే ఆనాడు రజాకార్లది, ఆనాడు నిజాం, తర్వాత భూస్వాములు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో ఎస్సీలకు, ఎస్టీలను, బీసీలను అంటే సాకలి మంగళలను, గొల్లను ఇట్లా ఎట్టి శక్తులు చేయించుకుందరు. వీళ్ళకి భూములు ఉండకపోతుండే. మీ కుటుంబంలో ఎవరైనా ఆ ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నారా? అవును,
నక్సలైట్ అంటే ఆ యొక్క ఒక 40 గ్రామాలకు ఆయన అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాడు. కాబట్టి ఆ నేపథ్యం ఉంది మా కుటుంబంలో. కాబట్టి అప్పుడు ఈ ఉద్యమాలు, పోరాటాలు జరుగుతున్నాయి. అప్పుడు ఏమైతుంది, భూస్వాములు ఆనాడే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, సాకల మంగలి వాళ్ళకు ముఖ్యంగా సాలులకు, ఈ గొల్ల కుర్మలకు, వీళ్ళనందరిని నెట్టిసెక్కలు చేయించుకున్నారు. వీళ్ళను అణిసివేశారు. వీళ్ళను అణిసివేసి వీళ్ళని దోపిడీ చేశారు. అంటే వీళ్ళకు భూములు, ఇండ్లు ఎలాంటిది లేకుండా వీళ్ళను అణిసివేతకు గురి చేసి ఇట్లా అన్ని గ్రామాల్లో, తెలంగాణ ప్రాంతాల్లో, పల్లెల్లో అంతటా కూడా ఇది జరుగుతుంది. ఎంతో పెద్ద తిరుగుబాటు జరిగింది. ఆ అనుభవంతో మీరు ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమానికి అయితే ఆ రోజు నక్సల్స్ వచ్చింది. శ్రీకాకుళం నుండి నక్సల్స్ వచ్చేది. నక్సల్స్ ఏంటి? భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టేది. అంటే బడుగు బలైన వర్గాల పక్షాన నక్సల్స్ నిలబడ్డది. కాబట్టి అప్పుడు పోరాటం జరుగుతుంది. అయితే అక్కడ ఒక దిక్కు నక్సలైట్లను అణిసివేయాలని, ఒక దిక్కు నక్సలైట్లకు అన్నం పెడుతున్ననే ముద్ర వేసి వీళ్ళందరినీ చంపాలని చూశారు. తిరుగుబాటు మొదలైనాక చంపాలని చూశారు. అప్పుడు కళ్ళ నిండా చూశాను నేను. ఆ తర్వాత నేను స్టూడెంట్స్ లైఫ్లో కూడా నన్ను తీసుకుపోయి చంపాలని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో కూడా నేను తప్పించుకున్నాను. అంటే డైరెక్ట్గా చంపాలని కాకుండా చంపేకంటే ముందు బెదిరించడము, లేకపోతే థర్డ్ డిగ్రీ ఉపయోగించడం అలాంటివి జరుగుతాయి కదా, చాలా సంఘటన జరిగింది. అవన్నీ బెదిరించారు, చంపడం కోసం ప్రయత్నం చేశారు, కొట్టడం, అదంతా జరిగింది. జరిగిన తర్వాత అది అనుకోని పరిస్థితుల్లో మేము తప్పించుకోవడం జరిగింది. తప్పించుకొని దాని నుంచి మళ్ళీ బయటికి వెళ్ళి ఖచ్చితంగా చదువుకోవాలనే లక్ష్యంతో అప్పుడు మాకు. అయితే తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా ఉన్న వాళ్ళందరూ బీఆర్ఎస్ వైపు చాలా వరకు వెళ్ళడం జరిగింది. మీకు అలాంటి అవకాశం రాలేదా? మీరు మంత్రివర్గ స్థానంలో కూడా మీ పేరు పరిశీలించినట్లు కేసీఆర్ అప్పుడు అంటే వార్తలు వచ్చిన పరిస్థితి. కరెక్ట్, కానీ నాకు నా బ్లడ్ ఒప్పుకోలేదు, నా మనసు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ రోజు నుంచి తిరుగుబాటుకు మొదలైనటువంటి తిరుగుబాటు నుంచి వచ్చినటువంటి వాడిని, స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా తిరుగుబాటు నుంచి వచ్చినటువంటి వాడిని. ఆ తర్వాత ఉద్యమాలు చేసుకుంటూ వచ్చినాక 2008లో అసలు దీని మూల కారణం ఏంటి? తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా నేను ఆలోచించాను. ఏ పల్లెల నుంచి అయితే, ఏ భూస్వాములు అయితే తరిమేశారో అదే భూస్వాములు పట్టణాలకు వచ్చారు. పట్టణాలకు వచ్చి కేసీఆర్ రూపంలో ఉన్నటువంటి దొర ఒక పార్టీని ఏర్పాటు చేసి ఈ తెలంగాణ సెంటిమెంట్తో మళ్ళీ గ్రామాల్లోకి నా పార్టీని తీసుకెళ్ళి ఈ తెలంగాణను పరిపాలించాలనే లక్ష్యంతో కేసీఆర్ పార్టీ పెట్టుకున్నాడు. అసలు యాక్చువల్గా అది జరిగింది. ఇక్కడ తెలంగాణలో ప్రతి పల్లెల్లో ఉన్న భూస్వాములందరినీ తరిమేశారు రోజు నక్సల్స్. తర్వాత ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ కూడా తిరుగుబాటు మొదలుపెట్టి భూస్వాములు లేకుండా, గ్రామాలను లేకుండా చేశారు. కాబట్టి మళ్ళీ 2001లో ఆయన ఆలోచన ఏంటంటే, కేసీఆర్ ఆలోచన ఖచ్చితంగా ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మళ్ళీ మైనార్టీలను, ఈ తెలంగాణ ప్రజలను పరిపాలించాలంటే ఖచ్చితంగా మనం సెంటిమెంట్ను అడ్డం పెట్టుకుని పోవాలి. తెలంగాణ సెంటిమెంట్ ఉంది. ఆ తెలంగాణ సెంటిమెంట్ను అడ్డు పెట్టుకొని ఆయన పార్టీ పెట్టి తెలంగాణ సెంటిమెంట్ మీద మళ్ళీ గ్రామాలకి ఆయన టీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్ళి. అంటే ఒక్క సమయంలో మీరు కేసీఆర్ని కూడా సమర్థించారు కదా? కేసీఆర్ని నేను ఎప్పుడు